పూతలపట్టు మండల కేంద్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్లు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకొని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పేద విద్యార్థుల భవిష్యత్తు కొరకు స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించారని, వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంపై ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే లలిత థామస్ మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి నీచమైన పనులకు దిగజారడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేట్ స్టేట్ ప్రెసిడెంట్ అన్న మన డిజేబుల్డ్ వింగ్ మీరు కూడా అట్లా ఉన్నారు కదా వాళ్ళకంటే. మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఈరోజు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో, పూతలపట్టు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రైవేటీకరణ అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రజలకి వైద్యము ప్రభుత్వ బాధ్యత. ఈరోజు పేద ప్రజలు వారి యొక్క బిడ్డలు చదువుకోవాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే ఉచితంగా చదువుకోవచ్చు. కానీ ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమయంలో ఆయన పరిపాలనలో సాధించినటువంటి 17 మెడికల్ కాలేజీలను దాదాపు 12 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణకి చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రజల పక్షాన ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వానికి పేద ప్రజలకు మీరు అన్యాయం చేయొద్దండి. పేద విద్యార్థులకు చదువుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి. దయచేసి వారి భవిష్యత్తుని మీరు నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎందుకంటే కోటి ఆశలతో డాక్టర్లు కావాలనుకుంటున్నటువంటి అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుని మీరు పణంగా పెట్టి ఈ యొక్క రాజకీయ వ్యాపారం ఈరోజు మెడికల్ కాలేజ్ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే పీపీపీ విధానం దేశంలో ఎక్కడా కూడా లేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసినటువంటి చంద్రబాబు గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మీ సమయంలో తీసుకురాకపోగా తెచ్చినటువంటి జగన్ గారు తెచ్చినటువంటి ఈ 17 మెడికల్ కాలేజీలో 12 మెడికల్ కాలేజీని మీరు ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీకు బాధ్యత లేదా? ఓట్లు వేసినటువంటి ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? మీరు చేయాల్సినటువంటి యొక్క కార్యక్రమం నుంచి మీరు తప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా. ప్రజల తరపున మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు న్యాయం చేయండి. ఈరోజు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యశాలల్లో ఏ విధంగా ఉచిత వైద్యం అందిందో మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి ఉంటే ప్రజలకి నాణ్యమైన విద్య, అలాగే విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో సీట్లు వస్తాయి. అనేక మంది డాక్టర్లు ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడగలుగుతారు. మనం చూస్తే అనేక మంది విద్యార్థులు మంచి మార్కులు వచ్చినప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో సీటు రాకుండా బయట విదేశాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బయట విదేశాలకు వెళ్తున్నారు. అటువంటి వలసలన్నీ కూడా మనం ఆపచ్చు. ఇక్కడే నాణ్యమైన విద్యను వాళ్ళకి అందించి మంచి డాక్టర్లుగా మనం వాళ్ళు తయారు చేస్తే వారు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా డాక్టర్లు అయ్యారంటే వారు ఈ యొక్క సొసైటీకి మరి న్యాయం చేసే విధంగా వారి ఆలోచన కూడా ఉంటుంది. ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి చదివితే రేపు వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి ప్రాక్టీస్ చేస్తారు. అదే వారికి మనము ఉచితంగా విద్యను అందిస్తే వారు కూడా ప్రజలకి దాదాపు ఒక న్యాయమైనటువంటి మరి ఒక ఆలోచనాపరమైనటువంటి వైద్యాన్ని వాళ్ళు ప్రజలకు అందించగలుగుతారు. సమాజంలో ఒక మంచి డాక్టర్లుగా వారు ఎదుగుతారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, జగన్ గారు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలు. దీని విలువ దాదాపు 1,00,000 కోట్లు. కేవలం 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయే ఈ యొక్క మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా చంద్రబాబును ప్రశ్నిస్తూ, దయచేసి ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున వచ్చారు కార్యకర్తలు, ప్రజలు ఈరోజు అంతా స్వచ్ఛందంగా వచ్చారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారంటే కారణం దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి, బుద్ధి తెచ్చుకోవాలి. జగనన్న ఆశయం బతకాలి. జగనన్న ఏదైతే అనుకున్నాడో ఈ యొక్క రాష్ట్ర జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి ఆ యొక్క ఆశయాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం బట్టి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి కార్యకర్తలకి, ప్రజలకి, నాయకులకి పేరు పేరున మీడియా తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీడియా సోదరులు సహకరించినటువంటి మీడియా సోదరులకు కూడా నా ధన్యవాదాలు. యువత కోసమని జగనన్న 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి ఫుల్ షేప్ లో కొన్ని మెడికల్ కాలేజీలు, అర్ధాంతరంగా కొన్ని మెడికల్ కాలేజీలు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్న మెడికల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేస్తే ఇది ప్రజల కోసమని, పేద విద్యార్థుల కోసమని అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనకి ఒడికట్టి దుర్మార్గమైన ఆలోచనకి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టేది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. జగనన్న ఈ కాలం ఏదైనా ఆస్తి నాది, ఆస్తి నీది అని దొంగచాటుగానో మభ్యపెట్టో ఏదో యామారిచ్చో రాసుకుంటా ఉంటారు. ఎవరు ఎప్పుడు ఏమి తీసుకోలేని ఆస్తి ఒక విద్యే. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా విద్య జోలికి రాకుండా ముందుకు పోతే అది ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. కాబట్టి విద్యను రాజకీయం చేయొద్దు, వ్యాపారం చేయొద్దు. ఎంతో మందికి ఉన్నత చదువులు చదివి డాక్టర్లు అయ్యేదానికి ప్రభుత్వ కాలేజీలు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఎవరు తస్కరించలేని సొత్తు ఈ విద్య. ఏదో ఏమారిచ్చడమో, ఏదో చేయడమో, మభ్య పెట్టడమో, ఎక్కడ రిజిస్టర్ ఆఫీసుల్లోకి పోయి సంతకాలు పెట్టించుకోవడమో చేయలేని ఒకే ఒక్క ఆస్తి విద్య. కాబట్టి ఈ విద్యకు ఎవరు అన్యాయం చేయొద్దు, దీని రాజకీయం చేయొద్దు, దీని వ్యాపారం చేయొద్దు. కాబట్టి ఇది ప్రభుత్వానికి మేము హంబుల్ రిక్వెస్ట్, దయచేసి దీన్ని ముందుకు తీసుకుపోండి, ప్రైవేటీకరణ వద్దు అని. జై జగన్, జై జగన్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున అన్ని 175 నియోజకవర్గాల్లో ర్యాలీ చేయడం జరిగినది. మరీ ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల కోసం విద్యా వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి ఈ యొక్క పేద విద్యార్థులకి అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల్లోనే ఒకటి నీచమైనటువంటి కుట్ర చేసింది. అదేంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, పీపీపీ విధానం ద్వారా పేద ప్రజలకి వైద్యాన్ని దూరం చేసే విధంగా ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి వీలు లేకుండా, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఇది లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ప్రైవేట్ కాలేజీలో లక్షల కోట్లు పెట్టి ఫీజులు కట్టి చదివే విధాన్ని తీసుకొచ్చడానికి ఈ కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంత భారీ ఎత్తున జరిగిందంటేనే అర్థం చేసుకోవాలా ప్రజలు దీన్ని ఎంత విధిగా వ్యతిరేకిస్తున్నారు అనేది, ఎంత వ్యతిరేకంగా ఉంటుందనే ఈ స్వచ్ఛందంగా ఈ యొక్క ర్యాలీకి ఇంత జనాభా రావడం జరుగుతుందని తెలియజేస్తాము. ఏదైతే కూటమి ఇతరులు కూడా స్వాగతం. నేను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం సెక్రటరీ. మా మేధావుల సంఘం తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, చంద్రబాబు గారిని
ఈ ఉధృతం కాకుండా దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే మేము ఇది ఇంకా ఉధృతంగా మేము చేస్తామనేసి తెలియజేసుకుంటున్నాము. ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.